ఐపీఎల్‌లో భాగంగా ఎల్ఎస్‌జీ మరియు కేకేఆర్ మధ్య జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 3 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీని సాధించింది. అసలు ఏమాత్రం గెలిచే ఛాన్స్ లేని పొజిషన్ నుండి లక్నోని గెలిపించిన ముకుల్ చౌదరి ఆ జట్టు ఓవర్‌నైట్ స్టార్ అయ్యాడు. 7 వికెట్లు కోల్పోయాక తన ఎక్స్ట్రార్డినరీ బ్యాట్స్‌తో ఏకంగా 7 సిక్స్‌లు బాది 27 బంతుల్లోనే 54 పరుగులు సాధించి ఒంటి చేత్తో లక్నోని గెలిపించాడు. 8 బంతులాడి 2 పరుగులే సాధించిన ఈ కుర్రాడు తర్వాత తన విశ్వరూపాన్ని చూపించాడు. ఏమాత్రం ప్రెజర్ తీసుకోకుండా కేకేఆర్ బౌలర్లను ఒక ఆట ఆడుకొని లక్నోని గెలిపించాడు. మ్యాచ్‌లోకి వెళ్తే టాస్ గెలిచిన లక్నో బౌలింగ్ తీసుకుంది. బ్యాటింగ్‌కి దిగిన కేకేఆర్ ఆ జట్టు డేంజరస్ బ్యాట్స్‌మెన్ ఫిన్ అలెన్ వికెట్‌ని తొందరగానే కోల్పోయింది. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడిన అలెన్ దిగ్విజయ్ సత్తి క్యాచ్ పట్టడంతో అవుట్ అయ్యాడు. అయితే అది అవుటా నాటౌటా అనే దాని మీద చాలానే విమర్శలు వస్తున్నాయి. దిగ్విజయ్ సత్తి క్యాచ్ పట్టే సమయంలో బౌండరీ రూప్ తగిలాడని, అది నాటౌట్ అని, అనవసరంగా అవుట్ ఇచ్చారని ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. తర్వాత కెప్టెన్ రహానే అగ్రెసివ్‌గా ఆడి 24 బంతుల్లోనే 41 పరుగులు సాధించగా ఆ జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రఘువంశీ 45 పరుగులతో దారుణమైన స్ట్రైక్ రేట్‌తో ఆడి ఓ పెద్ద షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. ఇక తర్వాత కెమెరూన్ గ్రీన్, రోమన్ పావెల్ ముందు తడబడినా ఆ తర్వాత అగ్రెసివ్‌గా ఆడడంతో కేకేఆర్ 20 ఓవర్లకి 181 రన్స్ సాధించింది. బౌలింగ్‌లో మహమ్మద్ షమి 4 ఓవర్లలో కేవలం 24 పరుగులు మాత్రమే ఇవ్వగా దిగ్విజయ్ సత్తి 4 ఓవర్లలో 25 పరుగులు మాత్రమే ఇచ్చి కెప్టెన్ రహానే వికెట్ తీసుకున్నాడు. వీరిద్దరూ సూపర్ బౌలింగ్‌తో కేకేఆర్‌ని భారీ స్కోర్ సాధించకుండా కంట్రోల్ చేశారు. ఇక చేజింగ్‌లో ఓపెనర్స్ 4 ఓవర్లలోనే 40 రన్స్ సాధించి టీమ్‌కి గ్రేట్ స్టార్ట్ అందించారు. అయితే 5th ఓవర్లో వైభవ్ అరోరా ఒకే ఓవర్లో ఇద్దరు ఓపెనర్లను అవుట్ చేసి సూపర్ బౌలింగ్‌తో కేకేఆర్‌ని గేమ్‌లోకి తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఆయుష్ బదోని సూపర్ బ్యాటింగ్‌తో 34 బంతుల్లోనే 54 పరుగులతో రాణించగా ఎల్ఎస్‌జీ ఈజీగా మ్యాచ్ గెలిచే పొజిషన్‌కి చేరుకుంది. బట్ ఇక్కడ మ్యాచ్‌లోకి మళ్ళీ కేకేఆర్ ఎక్స్ట్రార్డినరీ బౌలింగ్‌తో వరుసగా వికెట్లు తీయడంతో ఎల్ఎస్‌జీ 128 రన్స్‌కే 7 వికెట్లు కోల్పోయింది. ఇక దీంతో కేకేఆర్ ఈజీ విక్టరీ సాధిస్తుందనుకున్నారు. అయితే ఇక్కడ మరో ట్విస్ట్. 8 బంతులాడి కేవలం 2 పరుగులే సాధించిన ఎల్ఎస్‌జీ లాస్ట్ రికగ్నైజేషన్ బ్యాట్స్‌మెన్ ముకుల్ చౌదరి తర్వాత తన అగ్రెసివ్ బ్యాటింగ్‌తో ఎల్ఎస్‌జీకి థ్రిల్లింగ్ విక్టరీని సాధించి పెట్టాడు. ప్రతి బౌలర్‌ని ఆటాడుకుంటూ ఏకంగా 7 సిక్స్‌లు బాది వాటితో పాటు 2 బౌండరీలు సాధించి ఐపీఎల్‌లో మరో థ్రిల్లింగ్ మ్యాచ్‌ని ఫ్యాన్స్‌కి అందించాడు. తన ఎక్స్ట్రార్డినరీ బ్యాటింగ్ స్వింగ్‌తో ఎల్ఎస్‌జీని ఒంటి చేత్తో గెలిపించి ఓవర్‌నైట్ స్టార్‌గా ఎదిగాడు. మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్‌తో ఎల్ఎస్‌జీని గెలిపించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ విజయంతో ఎల్ఎస్‌జీ 3 మ్యాచ్‌ల్లో 2 మ్యాచ్‌లు గెలిచి 5th పొజిషన్‌కి చేరగా కేకేఆర్ 4 మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా 9th పొజిషన్‌లో కొనసాగుతుంది. ఇక పర్పుల్ క్యాప్ రేస్‌లో యశస్వి జైస్వాల్ ఉండగా ఆరెంజ్ క్యాప్ రేస్‌లో రవి బిష్నోయ్ కొనసాగుతున్నాడు. మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్.